ఈరోజు మనం పందిరి చిక్కుడు ఇగురు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తిన్నీ రుచులు యూట్యూబ్ ఛానల్. పందిరి చిక్కుల్ని శుభ్రంగా కడుక్కొని స్టవ్ మీద బాండీలు పెట్టుకొని 2 గంటలు నూనె వేసుకొని వేడైనాక ఆవాలు జీలకర్ర చిటపటిలాడినాక పెద్ద సైజు ఎర్రగడ్డ సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. తొందరగా వేగడానికి కొంచెం సాల్ట్ వేసుకొని దోరగా వేగనివ్వాలి. కొంచెం కరివేపాకు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. 1/2 స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకొని పందిరి చిక్కుళ్ళు వేసుకొని కలుపుకోవాలి. బాగా కలుపుకొని మూత పెట్టుకొని 5 నిమిషాలు మగ్గనివ్వాలి. 1.5 స్పూన్ కారం వేసుకొని 1 స్పూన్ ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. రుచికి సరిపడినంత సాల్ట్, 2 మీడియం సైజ్ టమోటాలు వేసుకొని మూత పెట్టుకొని టమోటాలు మెత్తగా అయ్యేంత వరకు వేగనివ్వాలి. కొంచెం నీళ్లు వేసుకొని బాగా కలుపుకొని 2 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. చివరిలో కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైన పందిరి చిక్కుడు ఇగురు రెడీ.